ఇందాక ఆఫీసు నుండి వస్తే దారిలో కూడా చూశాను, చాలామంది హిందువులు కూడా ఎగబడి హలీం సెంటర్ దగ్గర నుంచొని తింటున్నారు. హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినరు. హలీం హరీస్ అనేది ఒక అరేబియన్ తుర్కిష్ వంటకం పేరు. హలీం ఉపవాసం ఉండే ముస్లింలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసే దీర్ఘకాల జీర్ణదాయకమైన వంటకం. వారు ఉపవాస సమయంలో ఒక్కపూటే ఆహారం తీసుకుంటారు గనుక త్వరగా అరిగే శక్తి దానికి ఉండదు కాబట్టి గోవు గేదె మాంసం మరియు కొన్ని గోధుమలు బార్లీలను దినుసులను బాగా దంచి సుమారు 5 నుండి 8 గంటలు బట్టీలో పెద్ద పాత్రను బెట్టి లెక్క ప్రకారం 40 నుండి 64 రకాల దీర్ఘకాలిక జీర్ణవర్ధకపు మసాలా దినుసులు కలుపుతూ వండి తింటారు. ఎక్కువగా 90% హలీం వంటకంలో గోమాంసమే వాడతారు కాబట్టే ఇందులో వేసే రకరకాల మసాలా దినుసులతో ఎక్కువగా ఉడికించడం వలన ఎవరూ ఆ మాంసాన్ని సరిగ్గా పసిగట్టలేకపోతారు. ఇది ముస్లింలకు బలమైన పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని అన్యమతస్థులతో అసత్యపు ప్రచారం చేస్తారు. ఈ వంటకంలో ఎక్కువగా వాడే మాంసాన్ని వాళ్ళు హలాల్ చేయిస్తారు. మామూలుది వాళ్లకు ఎలా పనికిరాదో అలానే మనలో హిందువులలో మాంసం తినేవారికి ఆ హలాల్ ఆమోదయోగ్యం కాదు. కాబట్టి హలీం మనం హిందూ ధర్మం పాటించే హిందువులు తినడం ఘోర తప్పిదం, పాపం అవుతుంది. కారణం హలాల్ ఉండటం 1% అయితే 99% దానిలో ఆవు గోమాత మాంసం కలపడం వలన దానిని మనం భుజించడం మహాపాపం అవుతుంది. ఈ మధ్య అన్ని వర్గాల వారు తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్న కారణంగా బయట అడ్వర్టైజ్మెంట్కు వాడే వారి బోర్డులో గొర్రె మేక కోడి మాంసపు హలీం అని అబద్ధపు ప్రకటనలను పేర్కొంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. హోటల్లో హలీం తినే ముందు నిజం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఒక గొర్రె 10 కిలోలు కొనాలంటే 5,000 నుండి 6,000 వరకు ఉంటుంది. 1 కిలో గొర్రె మేక మాంసం ధర 700 రూపాయలు నుండి 800 వరకు ఉంటుంది. అది ఎముకలతో కలిపి. మరి హలీం ఒక ప్లేటు రూపాయలు 150లకు ఇస్తున్నారంటే ఎవరైనా ఎంతో కష్టపడి వ్యాపారం చేస్తున్నారు అంటే ఎంతో కొంత లాభం లేనిదే చేయరు. మరి హలీం ఇంత తక్కువ ధరకు ఎట్లా అమ్ముతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. గోమాత గొడ్డు మాంసం 1 కిలో ధర కేవలం 200 కంటే తక్కువ ధరకు కొని హలీంలో కలుపుతున్నారు. కావుననే ఖర్చులు పోను వ్యాపారులు మంచి లాభాలు సాధిస్తున్నారు. రంజాన్ మరియు కొన్ని ముస్లింల పండుగల మాసంలో ఈ హలీంను హోటళ్లలో మరియు హోటళ్ల బయట వండుతూ ఉంటారు. ఈ అనారోగ్యపు అజీర్తి పదార్థాన్ని ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా విరగబడి మరీ తింటున్నారు. అందుకే వారి హోటళ్ల బయట బోర్డు పైన పెద్దగా ప్యూర్ మటన్ చికెన్ అని వ్రాసి పెడతాడు. ఎవరికోసం అలా చేస్తున్నారు అంటే మరి ముఖ్యంగా కొందరు మూర్ఖపు భావాలు గల హిందువుల కోసం. గొర్రెలు కదా నమ్ముతారు లేదా సులువుగా నమ్మించవచ్చు అనే గట్టి నమ్మకంతో ముస్లింలు ఏ మాంసంతో చేసిన హలీం అయినా తింటారు. కానీ లోన మాత్రం గోవు మాంసంతో చేసిన హలీంను మనతో తినిపిస్తారు. అంటే మనకు తెలియకుండానే మనమే మన గోమాతను హత్య చేసినవారం అవుతున్నాం. హిందూ బంధువులారా, ఒక్కసారి ఆలోచించండి. మనవాళ్లు హలీం తినకుంటే వారు వండిన దానిలో సగానికి పైన మిగిలిపోయి వారు నష్టపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో గోమాతను రక్షించడానికి పునాది వేసిన వారం అవుతాం.